దేశంలోనే తొలిసారిగా జిఐ ఆన్ వీల్స్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆలోచనలతో భాగంగా తెలంగాణలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ పొందిన చారిత్రాత్మక ప్రాంతాల చిత్రాలను ఆర్టీసీ బస్సులపై పొందుపరుస్తూ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 12 బస్సులపై పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట చీరలు, నిర్మల్ పెయింటింగ్, చేర్యాల నకాశీ బొమ్మలు, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీలను బస్సులపై ముద్రించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దేశంలోనే తొలిసారిగా ఇటు ఆర్టీసీ వినూత్నంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే జిఐ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం. సో తెలంగాణ రాష్ట్రంలో జిఐ గుర్తింపు పొందినటువంటి పోచంపల్లి ఇక్యాత్ కానివ్వండి, చీర్యాల చీరలు కానివ్వండి, సో వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు, ఇటు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి బస్సుల మీద ఆ స్టిక్కరింగ్స్, దాంతోపాటు పెయింటింగ్స్ని ఏర్పాటు చేస్తూ ఏదైతే జిఐ ప్రత్యేకతను తెలిపే విధంగా ప్రత్యేక కార్యక్రమానికి ఇటు తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సో ప్రస్తుతం మనము జిఐ ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టినటువంటి ఆర్టీసీ దగ్గర ఉన్నాము. సో ఆర్టీసీ బస్సుల మీద మనం చూడొచ్చు, మొత్తం కూడా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి 6 బస్సుల మీద ఏదైతే ఇటు జిఐ ట్యాగ్స్ పొందినటువంటి పోచంపల్లి ఇక్యాత్ కానివ్వండి, చీరలు కానివ్వండి, సో దాంతోపాటు ఇటు కరీంనగర్కి సంబంధించినటువంటి సో ఇలా ప్రతి ఒక్క ఆకృతి, ప్రతి ఒక్క కళాత్మకమైనటువంటి ప్రత్యేకతను, చారిత్రాత్మకతను తెలిపే విధంగా ఏర్పాటు చేసినటువంటి వాటిని ఇటు ఆర్టీసీ ఏదైతే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ అధికారులు ఉన్నారు. వెంకన్న గారు, రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, దేశంలోనే తొలిసారిగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఏంటి అసలు ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఇటువంటి కార్యక్రమాన్ని మాకు అప్పగించినందుకు మన గౌరవ గవర్నర్ గారికి, జిష్ణుదేవ్ వర్మ గారికి టీజీఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఇటువంటి కార్యక్రమం మరి దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టింది. సో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో చేతి వృత్తులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అలాగే శారీస్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కొన్ని ప్రదేశాలు వాటికి చాలా పెట్టిన పేరు. సో అటువంటి వృత్తుల్ని కానీ, అటువంటి కళల్ని కానీ బయటికి తీసుకురావాలా, ప్రజలు కూడా వాటికి తగినంత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని గవర్నర్ గారు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి డిఫరెంట్ రూట్లలో, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ కావచ్చు, పోచంపల్లి కావచ్చు, నారాయణపేట కావచ్చు, చేర్యాలు కావచ్చు, ఇటువంటి రూట్లలో వెళ్తున్న బస్సుల మీద ఈ పెయింటింగ్స్ని మనము డిపిక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ పెయింటింగ్ చూసినప్పుడు చాలామంది మర్చిపోయిన వాళ్ళు కూడా దాన్ని మళ్ళొకసారి గుర్తు తెచ్చుకునే అవకాశము, దానికోసము మరి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కళలు, ఇటువంటి సంస్కృతి కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ కావచ్చు ప్రజల్ని చైతన్యం చేస్తాయి. వారి కార్యక్రమాల్లో కూడా వాటిని యూజ్ చేయడానికి కానీ, లేకపోతే ఫంక్షన్లో వాటిని యూజ్ చేయడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇలాగే దీని మీద అంటే రాబోయే రోజుల్లో 150 బస్సులు మేము అనుకుంటున్నాం. కాబట్టి దానికి ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా ఈ ఆర్ట్స్ విద్యార్థుల్ని కావచ్చు, లేకపోతే ఈ పెయింటింగ్ చేసే వాళ్ళ నుంచి ఒక పోటీ లాంటిది ఏర్పాటు చేసి వాటి మీద కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మంచి రిజల్ట్స్ని మేము తీసుకొని బస్సుల మీద పెయింట్ చేసేసి మన యొక్క తెలంగాణ కల్చర్ని కావచ్చు, తెలంగాణ యొక్క సంస్కృతిని కావచ్చు, తెలంగాణలో ఉండే ఆర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రాచుర్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా జియో ఐడెంటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేకత పొందినటువంటి వారు తొలి దశలో దాదాపు 12 బస్సుల మీద ఆ పెయింటింగ్స్ వేయించారు. సో జేఎన్టీయూకి సంబంధించినటువంటి విద్యార్థుల చేత. సో రానున్న రోజుల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకొక 105 బస్సులకు ఏదైతే పెయింటింగ్స్ వేయించి సో జిఐ ఆన్ వీల్స్ కార్యక్రమం మరింత ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో నుమాని అభిన, ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి.